మరి ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ అనే ఊర్లోని ఒక అపార్ట్మెంట్ లో జరిగిన సంఘటన ఇది నిజంగానే అత్యంత విషాదకరము. ఇలాంటి ఘటనలు ఎవరి జీవితాల్లో కూడా జరగకూడదనే మనం ఆశించాలి. ఇక్కడ జరిగిన ఘటనలో ఏంటంటే ఇద్దరు యువకులు ఒక 6 ఏళ్ల చిన్నారిని పాపని ఆడుకుంటున్న పాపని లైంగికంగా దాడి చేసే ప్రయత్నం చేసి ఆ పాపని బిల్డింగ్ పై నుంచి కిందకి విసిరివేయడం జరిగింది. మరి ఆ పాప తీవ్ర గాయాల పాలు కావడంతో వెంటనే పెద్దగా శబ్దం రావడంతో తల్లిదండ్రులు వెంటనే చూడడము, పాపని తీసుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. సో ఇది నిజంగానే అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉంది ఆ బాలిక. మొత్తానికి చిన్నారిని హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా చిన్నారి అప్పటికే గాయాలు తీవ్రంగా కావడంతో మృతి చెందినట్లుగా కూడా డాక్టర్స్ అయితే నిర్ధారించారు. మరి ఈ సంఘటన అంటే ఆడుకుంటున్న చిన్నారి పైన వీళ్ళు అసలు ఎవరు, ఎందుకు అక్కడ దాడి చేశారు, అసలు ఇది పేరెంట్స్ ఆ టైంకి ఎట్లా చూసుకోగలిగారు ఏంటి, ఈ వివరాలన్నీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారము అద్దె ఇంట్లో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను టెర్రస్ పై నుంచి కిందకు తోసేశారు. ఆ బాలిక ప్రమాదవశాత్తు కింద పడి మరణించినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ అనే జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అద్దె ఇంట్లో రాజు, వీరు కశ్యప్ అనే ఇద్దరు యువకులు నివసిస్తూ ఉన్నారు. జనవరి 2న అదే బిల్డింగ్ లోని వేరే పోర్షన్ లో నివసించే 6 ఏళ్ల బాలిక టెర్రస్ పై ఆడుకుంటోంది. ఇది గమనించిన ఆ వ్యక్తులు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత టెర్రస్ పై నుంచి ఆమెను కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఇద్దరు వ్యక్తులపై బాలిక తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిద్దరూ తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ లో రాజు, వీరు అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి పోలీసుల బృందం వెళ్లగా నిందితులు వారిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లపై పోలీసులు ఎదురుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించిన తర్వాత అరెస్టు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం వారిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మన పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి విడిచిపెట్టేసేసి తల్లిదండ్రులు మీ పనుల్లో మీరు ఉంటూ ఉంటారు. బట్ ఇలాంటి సమయాల్లోనే అనేక రకాల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలికలకి సంబంధించి అత్యాచార ఘటనలు ప్రతిరోజు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే తప్పించుకోగలుగుతారు లేదా ఏం జరిగింది అనేది చెప్పగలుగుతారు. బట్ చిన్నారులు 10 ఏళ్ల లోపున్న పిల్లలు మాత్రము దాన్ని పూర్తిగా వాళ్ళు వివరించలేకపోతారు. అలాగే ఆ ఘటనని ఎదుర్కొనే శక్తి కూడా వాళ్ళల్లో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడాను ముఖ్యంగా ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఆడుకుంటున్నారు కదా అని విడిచిపెట్టొద్దు. అలాగే వాచ్మెన్స్ దగ్గర కానివ్వండి లేదా టెర్రాస్ మీద కానివ్వండి, ఆయాల దగ్గర కానివ్వండి, ఎక్కడా కూడాను పిల్లల్ని అయితే ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళే ప్రయత్నం అయితే అసలు చేయొద్దు. అలాగే ఇంట్లో లాక్ చేసి వెళ్ళడం ఇట్లాంటివి మాత్రం అసలు చేయొద్దు.